హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మీకు దోసకాయ మీల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి వచ్చేసి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పోపు పెట్టుకోవాలి. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1 ఆనియన్, 2 చిల్లీస్ వరకు నేను ఇక్కడ తీసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకోవాలండి. ఇది కూడా ఒకసారి కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 2 చిన్న సైజ్ దోసకాయలు తీసుకున్నాను. సో దోసకాయ ముక్క మగ్గే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్లో నానబెట్టుకున్న మీల్ మేకర్ తీసుకున్నాను. ఇక్కడ దీన్ని కూడా 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 4 టమోటోస్ తీసుకున్నాను. టమోటోస్ లో ఉన్న వాటర్ తోనే కర్రీని 5 minutes పాటు మగ్గించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు దీన్ని 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ దోసకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.